ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేయుచున్నా. ఈరోజు నేను మీతో మాట్లాడేటువంటి టాపిక్ ఏమనగా హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అనేటువంటి ఈ యొక్క అంశం ఒకసారి మనం అధ్యయనం చేసినప్పుడు లోకంలో అనారోగ్యంతో గుండెపోటు వచ్చి చనిపోయినటువంటి ప్రజలను మనము చూడొచ్చు. హార్ట్ అటాక్ అనేటువంటిది మనిషి యొక్క బలహీనతను బట్టి, మనిషి యొక్క అనారోగ్యాన్ని బట్టి, మనిషి యొక్క దేహ స్థితిగతులను బట్టి మానవునికి హార్ట్ అటాక్ అనేటువంటిది రావడం జరుగుతుంది. హృదయంలో సరైనటువంటి పనులు, రక్త ప్రసరణ, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా పనిచేయనప్పుడు మనిషికి హార్ట్ అటాక్ అనేటువంటిది వస్తుంది. ఇది మనిషిని మరణ స్థితిలోనికి నడిపించగలుగుతుంది, మనిషిని చనిపోయే స్థితిలోనికి తీసుకువెళ్ళగలిగినది. బైబిల్లో దీనికి సంబంధించినటువంటి మాట ఎక్కడైనా ఉందా అంటే ఒకసారి ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఉంది. బైబిల్ సెలవిస్తుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోర వ్యాధి గలది. హృదయం అనేటువంటిది మోసకరమైనది మరియు ఘోర వ్యాధి కలిగినది, వ్యాధితో ఉంది. ఏ వ్యాధి అంటే పాప సంబంధమైనటువంటి వ్యాధితో ఉంది. ఈరోజు మనుషులు ఎందుకు చనిపోతున్నారు అనంటే ప్రధాన కారణం రోగం కాదు, ప్రధాన కారణం పాపము. పాప సంబంధమైనటువంటి హృదయము, పాప సంబంధమైనటువంటి తలంపులు, పాప సంబంధమైనటువంటి ఆలోచనలు, పాప సంబంధమైనటువంటి చూపు, ప్రవర్తన, నడవడిక ఏవైతే ఎక్కువగా మనిషి దేహంలో, హృదయంలో ప్రవేశిస్తున్నాయో అప్పుడే మనిషికి ఆధ్యాత్మిక జీవన విధానంలో హార్ట్ అటాక్ అనేటువంటిది జరుగుతుంది. హృదయం నశించిపోతుంది, హృదయం కృంగిపోతుంది, హృదయం తప్పిపోతుంది, హృదయం చెడిపోతుంది. ఈరోజు అనేక మంది భౌతికంగా హార్ట్ అటాక్ వచ్చి ఏ విధంగా అయితే చచ్చిపోతున్నారో అలాగుననే అనేక మంది ఆధ్యాత్మికంగా దేవునికి దూరంగా ఉన్నారు. ఆధ్యాత్మికంగా పాప సంబంధమైనటువంటి సంఘటనలలో పాలిభాగస్తులవుతూ హృదయాన్ని చెరిపి వేసుకుంటున్నారు. వాత వేయబడిన మనస్సాక్షి వలె ఉన్నారని పౌలు జ్ఞాపకం చేసినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఏ రోగంతో, ఏ వ్యాధితో బాధపడుతున్నారో ఒకసారి మీ హృదయాలు మీరు పరిశీలన చేసుకోండి. ఏ హృదయం ద్వారా అయితే మీరు మీ మనస్సును, మీ హృదయాన్ని, మీ తలంపులను సరైనటువంటి స్థితిలో నిలుపుకోలేక చెడిపోతున్నారో దానిని పరిశీలన చేయాలా, దానిని మీరు గమనించాలా. గమనించి మీ హృదయంలో ఉన్నటువంటి లోపాన్ని మీరు సరి చేసుకోవాలా. దేహానికి, హృదయానికి బ్లడ్ సర్క్యులేషన్ ఎంత అవసరమో మన ఆధ్యాత్మిక జీవన విధానానికి కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క అనుగ్రహం మనకి ఎంతో అవసరం. మన హృదయం క్రమంగా పనిచేయాలి. ఆధ్యాత్మికంగా మన హృదయంలో పాప సంబంధమైనటువంటి హార్ట్ అటాక్లు రాకుండా, పాప సంబంధమైనటువంటి సంఘటనలు మన హృదయంలో అటాక్ చేయకుండా మనం జాగ్రత్త పడాలని కల్వరిశిలో యేసుప్రభు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేస్తున్నా. నీకోసం, నా కోసం యేసుప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. నిజ దేవుడిగా, సత్య దేవుడిగా నిరూపించబడినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నీకున్నటువంటి ఆధ్యాత్మిక హార్ట్ అటాక్ ఏదైనా సరే దానిని బాగు చేయగలిగింది ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. భౌతికంగా నీ హృదయాలను బాగు చేయగలుగుతాడు, ఆధ్యాత్మికంగా కూడా నీ హృదయాన్ని బాగు చేస్తాడని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.